విఎంఆర్డీ పరిధిలో మొత్తం 4 మున్సిపాలిటీస్ అదర్ దెన్ జీవీఎంసీ ఉన్నాయి. అందులో విజయనగరం, నెల్లిమర్ల, తర్వాత యలమంచిలి అండ్ నర్సీపట్నం 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ 4 మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ వర్క్స్ కోసం మనం విఎంఆర్డీ నుంచి ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏడి సురేష్ కుమార్ సార్, అలాగే లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ప్రకారం, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారంగా విజయనగరం మున్సిపాలిటీకి 10 కోట్లు, నెల్లిమర్లకి 5 కోట్లు, అలాగే నర్సీపట్నానికి 9 కోట్లు, తర్వాత యలమంచిలికి కూడా ఒక 6 కోట్ల రూపాయలు విఎంఆర్ నుంచి ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఫండ్స్తో డిఫరెంట్ వర్క్స్ని ఆల్రెడీ కాల్ ఫర్ చేశారు. టెండర్స్ తుది దశలో ఉన్నాయి. మే ఎండ్ కల్లా టెండర్స్ ఓపెన్ చేసి కన్సర్న్ కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ రోడ్స్, డ్రైన్స్ టేకప్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ పార్క్స్ డెవలప్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ స్ట్రీట్ లైట్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, వీటి మీద అవగాహన కోసం మనం కార్లోకి వెళ్తే కంటే బైక్ మీద ట్రావెల్ చేస్తే కొంచెం విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాపర్గా తెలుస్తుంది. అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఆగి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ మంత్రివర్యుల ఆదేశాల ప్రకారంగా ఈ 4 మున్సిపాలిటీ వర్క్స్ విజిట్ చేసినప్పుడు ఇక్కడ నుండి బైక్ మీదే విజిట్ చేయడం జరుగుతుంది. విజయనగరంలో 98 వర్క్స్ అండి, 9.99 crores శాంక్షన్ చేశాము. ఇది కాకుండా ఇంకో 5 crores కావాలని ఇంకో రిక్వైర్మెంట్ కూడా ఇచ్చున్నారు. అయితే ఇది అర్బన్ ఛాలెంజ్ మోడల్ కింద శాంక్షన్ చేశాం. ఈ 10 crores ఎగ్జాస్ట్ అవ్వగానే మళ్ళీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మళ్ళీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఎంఐడి డిపార్ట్మెంట్ అలాగే విఎంఆర్డీఏ కంప్లీట్గా ఈ 4 మున్సిపాలిటీస్ కూడా ఓనప్ చేసుకుని వీటిని మోడల్ మున్సిపాలిటీలుగా చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో వర్క్ చేస్తున్నారు. సో దానికి కమిషనర్స్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. సో మేము కరెక్ట్గా ఇవాళ రివ్యూ ప్రకారంగా టార్గెట్స్ ఇచ్చింది ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపల మొత్తం అన్ని వర్క్స్ కూడా ఎగ్జిక్యూట్ చేసి అన్ని ప్రారంభోత్సవాలు, ఇనాగ్రేషన్స్ కూడా చెయ్యాలి అని చెప్పడం జరిగింది. దీని మీద మెయిన్గా పబ్లిక్కి ఇంత డెవలప్మెంట్ వర్క్ జరుగుతున్న దాని మీద పబ్లిక్ అవగాహన కల్పించాలి. ప్రెస్ ద్వారా వాళ్ళకి ప్రెస్ నోట్ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియచేయమని కూడా చెప్పడం జరిగింది.